వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ స్టోరీ బోర్డ్. సో ఈరోజు మన స్టోరీ బోర్డ్ ఏపీలో సింగయ్య మృతిపై పొలిటికల్ దుమారం రేకెత్తిస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డ్లో మనం చర్చిస్తూ ఉన్నాం. ఇక్కడ సింగయ్య మృతి విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటన అనేది తీవ్ర పొలిటికల్ వార్ని రేకెత్తిస్తూ ఉంది. ఇక్కడ సింగయ్య మృతి అనేది హత్యనా, ప్రమాదమా, లేక మరి ఇంకోట? సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందని, తెలిసి చేసిందని చెప్పేసి అటు జనసేన కావచ్చు మరియు టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఈ యొక్క రెంటపాల పర్యటనను జగన్ను దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ విధంగా కామెంట్ చేస్తూ ఉంటే ఇక్కడ వైసీపీ శ్రేణులు ఇది కేవలము సింగయ్య మృతిని రాజకీయ దురుద్దేశం, రాజకీయ దుశ్చర్యగా కూటమి ప్రభుత్వము తెగబడిపోయిందని చెప్పి అటు వైసీపీ శ్రేణులు లేదు ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పి ఇటు కూటమి ప్రభుత్వం కూడా చేసిన ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డ్గా ప్రజెంట్ మనము ఈ అంశంపై చర్చిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో చేసిన ఒక భారీ బహిరంగ సభలో తొక్కీసలాటలో 30 మంది చనిపోయారని చెప్పి అప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వం మరియు జనసేన సంయుక్త కూటమి ప్రభుత్వంలో సింగయ్య మృతిని కూడా ఇక్కడ ఏ నాయకుడైనా సరే, ప్రజానాయకుడు అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, జనాల్లోకి వచ్చినప్పుడు ఆ నాయకుడి యొక్క భద్రత అనేది ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. గతంలో వైసీపీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో 30 మంది చనిపోయారని చెప్పి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే చేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సింగయ్య మృతిపై అంటే ఇక్కడ పొజిషన్స్ మారినాయి, మనుషులు మారినారు, పార్టీలు మారినాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు ప్రజలకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి భద్రత అనేది ప్రభుత్వంపైనే ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే తప్పు జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో టీడీపీ జనసేన రిలీజ్ చేసిన వీడియోలో కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒక సైడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నాడు, మరో సైడు సింగయ్య అదే వాహనం చక్రాల కింద నలిగిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ జనసేన ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు దీన్ని గమనించలేదా? ఉద్దేశపూర్వకంగా ఇలా జరగాలని చెప్పి జరిగిందా? సో తెలియని పరిస్థితి. ఏది ఏమైనా సింగయ్య మృతి అనేది ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి తప్పిదం ఉంటే దీనికి కారణము జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తేలితే 100% మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షకు గురి కావాల్సిందే.